నేను 22 ఏళ్ళుగా మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర గురించి. మొట్టమొదటి ఒక శూన్యంలో ఉన్నప్పుడు, కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అసలు ఇన్కమ్ ఏందో తెలియదు, ఎక్స్పెండిచర్ ఏందో తెలియనప్పుడు నేను ఒక 5 ఏళ్ళు ఆర్థిక మంత్రిగా పనిచేసిన. ఆ తదుపరి ఇదే స్థానం మహేంద్ర హిల్స్. మొట్టమొదటి పేషెంట్ సౌదీ అరేబియా నుంచి వచ్చి బెంగళూరు నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తే మొత్తం తలుపులన్నీ మూసుకున్నారు. ఆ పేషెంట్ వచ్చినప్పుడు ఏమైందో ఒక ఆందోళన ఉండే, తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ చేంజ్ చేసి ట్రీట్మెంట్ కోసం ప్రయత్నం చేసినాడు. ఒక్కరు ముందుకు రాలే. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఈ డిపార్ట్మెంట్ క్యాప్టెన్ నేనే అని, నేనే దానికి ధైర్యం ఇవ్వాలని, నేనే ఒక మార్గం వేయాలని చెప్పి ఫస్ట్ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కరోనా పేషెంట్ దగ్గరికి పోయినటువంటి మొట్టమొదటి మంత్రి నేనే కావచ్చు. లీడర్ అంటోడు మార్గదర్శి. లీడర్ మీద డిపెండ్ అయ్యే కుటుంబంలో లీడర్ ఉంటాడు, దాని మీద ఆధారపడే కుటుంబం ఉంటుంది. ఒక ఇన్స్టిట్యూట్ లీడర్ ఉంటాడు, దాని మీద ఆధారపడే ఉంటుంది. ఇలా గవర్నమెంట్ కూడా లీడర్ ఉంటాడు, డిపార్ట్మెంట్ కూడా లీడర్ ఉంటాడు. గుర్తొచ్చి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ మందు లేనప్పుడు, దీనికి సంబంధించిన సమాచారం ఏం లేనప్పుడు ధైర్యమే మందు అని చెప్పి భావించి ధైర్యాన్ని అందించి ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకున్నామో, దేశాన్ని కూడా ఎట్లా కాపాడుకున్నామో దాని గురించి మీకు వివరించి చెప్పాల్సి అక్కర్లేదు. ఎన్ని రకాల మాట్లాడిన మన గురించి. చైనా నెల రోజుల్లోనే 1000 పడకల దవాఖాన నిర్మించి అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేసి కాపాడుకుంటుందట అని చెప్పి విన్నాం మనం. ఇంకా చైనా నుంచి వెళ్ళి సమాచారం రాదు కాబట్టి. అమెరికా లాంటి దేశంలో అక్కడ డాక్టర్లు, అక్కడ నర్సులు పడుతున్నటువంటి వేదన చూసి మనమే బాధపడ్డాం. ఇంకా అమెరికే గంత బాధపడుతుంది, గంత కన్నీళ్ళు కలుస్తుంది. ఒకవేళ 130-140 కోట్లు ఉన్నటువంటి ఈ దేశంలో అది మురికి కూపాల పక్కకు ఉండేటువంటి బస్తీల్లో కనుక ఈ రోగం వ్యాపిస్తే శవాల గుట్టలైతే అని చెప్పి చాలామంది భావించారు. కానీ ఈ దేశం అట్లాంటి స్థితికి రాలే. మోడీ గారి నాయకత్వంలో ధైర్యాన్ని అందించి, కొంత వేదన గురైనప్పటికీ కూడా ధైర్యాన్ని అందించి, పేదలు ఆకలితో ఉండొద్దని చెప్పి అన్నం పెట్టి, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ. మీరు చాలా మేధావులు కాబట్టి మీకు తెలుసు, భారత్ అంటే ఏం భావన ఉంటుంది. భారత్ అంటే ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పుకు పోతుంది. భారత్ అంటే ఏషియన్ డెవలప్మెంట్ దగ్గర అప్పుకు పోతుంది. భారత్ అంటే పేద దేశం. భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ అనే భావన ఉండే. కానీ అలాంటి పేద దేశం, అప్పులకు పోయే దేశం, టెక్నాలజీలో వెనుకబడ్డ దేశం, ఆ దేశం రీసెర్చ్ చేసి అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ప్రొవైడ్ చేసి 130-140 కోట్ల ప్రజానికానికి 2వ 3వ డోసు అందించడమే కాకుండా ప్రపంచ ప్రజానికాన్ని వ్యాక్సిన్ అందించి కాపాడిన దేశం భారత్. ఇవాళ మీకు తెలుసు, హైదరాబాద్లో ఇక్కడనే వ్యాక్సిన్ ప్రొడ్యూస్ అయితే స్వయంగా ప్రధానమంత్రి గారు కరోనా సందర్భం వచ్చి అవన్నీ చూసుకొని పోయింది. మీకు తెలుసు, నేను అఫీషియల్ రావట్లేదు, నేను ఒక సామాన్య భారత పౌరుడిగా ప్రధానమంత్రిని కావచ్చు, కానీ నా బాధ్యత ఇవాళ ఒక వ్యాక్సిన్ తేవడం, నా ప్రజానికల్లో ఒక విశ్వాసాన్ని పాదుకొల్పడం, ఈ భయాన్ని పారదోడడం అనేటువంటి భావన వ్యక్తం చేశాను. మీకు తెలుసు, ఇట్లా అనేకం ఉన్నాయి.